ప్రజెంట్ ఎవరు సర్పంచ్ ఉంటారో వాళ్ళు గ్రామ పంచాయతీ ప్రాపర్టీని కాపాడాలా. ఏం సెక్రటరీ గారు అవునా కాదా? ఏం కాపాడుతూ ఉంటారు, ఏం చూస్తూ ఉంటారు, ఆడ కన్సల్టేషన్ ఊరు 10 మంది కన్సల్టేషన్ జరుగుతా మీకు అప్పుడు కనీసం ఇప్పుడైనా మీ పరిపాలన చెప్పు పర్మిషన్ తీసుకొని చేయాలి. ఎవరు పర్మిషన్ చేస్తే నాకు 10 మంది వచ్చి చెప్తానంటారు. ఏం చేసేది అవుతుంది చెప్పండి, మీరే చెప్పండి. చెప్పండి డ్రైనేజ్ అంతా కావాలంటే ఎట్లా ఇప్పుడు ఈ సమస్యకి ఏం పరిష్కారం చెప్పు? ఎవరు మాట వింటారు చెప్పండి? ఇప్పుడు మీరు 5 లక్షలు ఇప్పుడు పెట్టితే ఇప్పుడు శాంక్షన్ అవుతుందా? అసలే కల్లోలంలో ఉంది గవర్నమెంట్ దమ్ముడి లేదు. వాడు వస్తూ ఉన్నాడు ఆ రెవెన్యూ రావాలి, ఆడు రెవెన్యూ వస్తున్నావు అని ఎంత వేసి కొట్టు ఈడుస్తూ ఉంటారు. రెవెన్యూ తీసినప్పుడు తిడతారు, ఈ పనులు జరగలేదన్నా తిడతారు. 2 పక్కల ఉంది పరిస్థితి. మాకు తెలిసింది మీకు తెలిసింది అందరికీ తెలుస్తుంది. మా వీళ్ళు ఇప్పుడు నాయన వాళ్ళు ఏమంటారంటే మామూలుగా ఇది మొన్న వేసినప్పుడు ఉండింది కదా ఈడికి పెట్టి ఇప్పుడు పోతాండి నీళ్ళు. ఇప్పుడు ఆ పక్క పోనీకుండా వాళ్ళు కట్టేసి రాకూడదు చెరువు నీళ్ళు వస్తా ఉన్నా అప్పుడుండే కాలువ వల్ల చెరువు నీళ్ళు రాలే పూడికాదు. అట్లా చెరువు నీళ్ళు వస్తా ఉంది. చెరువు నీళ్ళు కూడా ఇది కాలు ముందు వస్తా ఈడే ఎత్తండి నీళ్ళు పోతున్నా మనం చేసుకొని పని కట్టండి, మనమే కట్టేసుకునేలా పోయింట్లే పోయేతాడు నీళ్ళు మనం మాట్లాడుకుంటే పోస్తూ ఉంటే నీళ్ళు కడిచేరికి బట్ట పాత మొత్తం ఆడేది చదువుతాయి. వాళ్ళు ఏమంటారంటే మా సెకండ్ సార్ ఎంజాయ్ చూసుకునే సార్ మీద మాట్లాడారు కదా ఏం లేదు. సెకండ్ సార్ ఏమన్నా మాట్లాడుకోండి సార్ కూడా బొమ్మ నీళ్ళు ఆగేసుకుంటే నీళ్ళు వాళ్ళు ఏమన్నా రోడ్డు మేము నీళ్ళు చెప్తా ఉన్నది ఇప్పుడు అదే. వాళ్ళు మొన్నారంటే మొత్తం రోడ్ అంతా వస్తుంది నీళ్ళు ఆడ. దీన్ని ఎవరు పొందు తెప్పిదిరా వస్తాను కదా తెచ్చి రోడ్లో చెప్పుకుంటారా మామూలుగా ఉంటే పోతాడు ఇప్పుడు ఇది 5,000 రూపాయలు కట్టేసి 40 సంవత్సరాలుగా అంటే ఆ రివిజన్ ఏం చేసింది 5,000 కట్టేసా మేమే కట్టేసి పంచాయతీ ట్యాక్స్ కట్టుకుంటున్నా అని మా కోర్టు అయిందని వస్తాను. ఈ పక్క మొత్తం గ్రామ పంచాయతీ ట్యాక్స్ హౌసింగ్ ట్యాక్స్ కట్ట డ్రైనా సేపా ఆయన ఉందల్లా మొత్తం అన్ని ఎంత కలెక్షన్ ఏంపా దాని కలిపి మా తాతల కాలం నాటి మళ్ళీ ఎవరు పద్ధతి ప్రకారం కడతా ఉంటారా? పద్ధతి ప్రకారం ఊర్లో కలిపి ఊర్లో అందరూ 2,000-3,000 కట్టాలా? పరిష్కారం ఏముంది ఎంత ఇస్తే దాంట్లో పోసి బయట పోతే మనం సెక్రటరీ
కాదు గుర్తు కొట్టయ్యా వచ్చి నీళ్ళంతా నిలుస్తుంది కదా ఇమ్మరిపోలే ఇమ్మరిపోతే ఏమైనా పొట్టు వస్తుంది కదా అది రమ్మను దాన్ని పెట్టేస్తే బయట పోతుంది రేపు పొద్దున్నట్లు ఆలోచించాలి ఇప్పుడు పోతుంది ప్రజెంట్ ఇప్పుడు ఆడెట్లా వాళ్ళు చెడు వ్యాపార పోసుకుంటున్నారు వాళ్ళు గుంటుకోవట్లే పైన ఇల్లు పెట్టారంటే వాళ్ళకి ఒకటి తెలిసిన బాధ ఎట్లా అనేది నేను మాట్లాడేది కాదు ఆయన ఉంటే వాళ్ళు భూములు అంతా ఇదంతా వాళ్ళ అంతప్పుడు అంతా ఉంటే ఆయన ఏం చేయాలి పెద్ద ఆయన ఒకవేళ నచ్చ చెప్పే ఆయన లోపలికి వస్తే వాళ్ళు ప్రిపేర్ వాళ్ళు మాట్లాడు సెక్రటరీ గారు అవును సార్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు 3 నెలలు పోతే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతారు ₹10 ఇస్తానే చేస్తారా నెంబర్ ఉంటే నాకు 10 లక్షలు అదే 30